ఇప్పుడు 7వ దూత పలికింది ఏంటిది? గొర్రెపిల్ల తెరిచినప్పుడు, గొర్రెపిల్ల తెరిచిన దానిని దాగున్న మర్మమైన సత్యాలను ఆయన పలుకుతా ఉన్నాడు. దాన్ని ఆయన పలకక ముందు అది గొర్రెపిల్ల తెరిచాడు అక్కడ. ఇప్పుడు ఆ గొర్రెపిల్ల తెరిచినది దాగున్న మర్మమైన సత్యాలను 7వ దూత పలుకుతూ ఉంటే దాన్ని నువ్వు వింటున్నప్పుడు నీకు ఎందుకు అర్థం కాదు అది? ఎందుకంటే నీకు గొర్రెపిల్ల ఆ పలకబడిన మాట, ఆ 7వ దూత పలుకున్న మాట, ఏదైతే దాగున్న మర్మమైన సత్యాలు నువ్వు వింటున్నావో ఆ మాట వింటున్నప్పుడు, ఆ స్వరం వింటున్నప్పుడు గొర్రెపిల్ల నీకు తెరవాలా. అందుకే బుక్స్ ఉన్న ప్రతి వాడి దగ్గర ప్రత్యక్షత ఉండదు. బుక్స్ చదివిన ప్రతి వాని దగ్గర, టేబుల్ విన్న ప్రతి వాని దగ్గర, పుస్తకాలు ముద్రణ చేసి ఫ్రీగా పంచిపెట్టిన వాని దగ్గర, పుస్తకాలను అన్ని ఇచ్చిన వాని దగ్గర ప్రత్యక్షతలో గొర్రెపిల్ల తెరిచేదాకా. ఇంతకు గొర్రెపిల్ల ఎవరు తెరుస్తాడు? అది ఎవరి పేర్లు అయితే ఆ గ్రంథంలో ఉన్నదో.